హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వచ్చేసి సైకాలజీ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. ఫస్ట్ బిట్, సాంఘిక మితి అనే పదాన్ని మొదట ఉపయోగించిన వ్యక్తి. సాంఘిక మితి అనే పదాన్ని మొదట ఉపయోగించిన వ్యక్తి. సోషియోమెట్రీ వాజ్ ఇంట్రొడక్టెడ్ బై ఆప్షన్స్ వచ్చేసి ఆల్ఫోర్డ్, లెవిన్, జేఎల్ మెరీనో, వాట్సన్. సాంఘిక మితి వచ్చేసి లేదా సోషియోమెట్రీ, సాంఘిక మితి లేదా సోషియోమెట్రీ ఈజ్ ఇంట్రొడక్టెడ్ బై జేఎల్ మెరీనో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, జేఎల్ మెరీనో. నెక్స్ట్ బిట్. ఒక పిల్లవాడు సైకిల్ నేర్చుకోవడానికి అవసరమైన కారకాలు. ఆప్షన్స్: ద ఫ్యాక్టర్స్ నెసరీ ఫర్ దేర్ చైల్డ్ టు రైడ్ ఏ బైసికిల్. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే వికాసం మరియు అభ్యసనము, పరిపక్వత మరియు అభ్యసనం, వికాసం మరియు పరిపక్వత, అదేవిధంగా పరిపక్వత మరియు పెరుగుదల. ఒక పిల్లవాడు సైకిల్ నేర్చుకోవాలంటే అతనికి పరిపక్వత అనేది ఉండాలి, అదేవిధంగా సైకిల్ని నేర్చుకొని ఉండాలి. ఇక్కడ పరిపక్వత మరియు అభ్యసనం అనేది అవసరము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. అనువంశికతావాది కాని మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. నేమ్ ద సైకాలజిస్ట్ హూ డస్ నాట్ బిలాంగ్స్ టు హెరిటరిజం. అనువంశికతావాది కానీ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్స్: గాల్టన్, గోవార్డ్, ఫ్రీమన్, జేబీ వాట్సన్. గార్డన్, గోవార్డ్, ఫ్రీమన్ వీళ్ళు ముగ్గురు వచ్చేసి సంబంధించిన అనువంశికతావాదులు. జేబీ వాట్సన్ వచ్చేసి అనువంశికతావాది కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, గ్రోత్ హార్మోన్ విడుదల చేసే గ్రంథి. గ్రోత్ హార్మోన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ దిస్ గ్లాండ్. గ్రోత్ హార్మోన్ను విడుదల చేసే గ్రంథి. ఆప్షన్స్: థైరాయిడ్, పియూటరీ, ఎడ్రినల్, ఫ్రాంకియస్. గ్రోత్ హార్మోన్ను విడుదల చేసే గ్రంథి వచ్చేసి పియూటరీ గ్రంథి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పియూటరీ గ్రంథి. డ్రైవర్ రెడ్ సిగ్నల్ చూసి కారు ఆపడం అనేది కోల్బర్గ్ సిద్ధాంతాల ప్రకారము. డ్రైవర్ రెడ్ సిగ్నల్ చూసి కారు ఆపడం. ఏ డ్రైవర్ స్టాప్స్ హిస్ కార్ ఎట్ ఏ రెడ్ లైట్ అకార్డింగ్ టు కోల్బర్గ్ దిస్ ఈజ్. ఆప్షన్స్: అధికారం, సామాజిక వ్యవస్థల నిర్వహణ, నేపథ్య నీతి, మంచి బాలుడు, మంచి బాలిక వైఖరి, విధేయత, శిక్షణ, నేపథ్య రీతి, ప్రజాస్వామికంగా ఆమోదించబడిన చట్టరీతి. రెడ్ సిగ్నల్ని చూసి కారు ఆపడం కోల్బర్గ్ నైతిక స్థాయిలో వచ్చేసి అధికారము, సామాజిక వ్యవస్థల, నేపథ్య రీతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, వ్యక్తి అహం సాంఘిక పరిస్థితుల్లో జరిగే చర్య ఫలితంగా అతనిలో వ్యక్తిత్వం ఏర్పడుతుంది. వ్యక్తి అహము సాంఘిక పరిస్థితులతో జరిగే చర్య ఫలితంగా అతనిలో వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది దీన్ని అని భావించిన శాస్త్రవేత్త. ఆప్షన్స్: సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్ ఎరిక్సన్, క్లిఫర్డ్ బీర్స్, ఆల్ఫర్డ్ బీనే. వ్యక్తి అహము సాంఘిక పరిస్థితులతో మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఎరిక్ ఎరిక్సన్. సాంఘిక అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎరిక్ ఎరిక్సన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, సాంప్రదాయ ప్రజ్ఞా సిద్ధాంతము. ఆప్షన్స్: ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, సామూహిక కారక సిద్ధాంతం, ఏకకారక సిద్ధాంతం. సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం వచ్చేసి ఏకకారక సిద్ధాంతం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది దేనికి సంబంధించింది? డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ అనేది సహజ సామర్థ్యానికి సంబంధించిన పరీక్ష. ఆన్సర్ వచ్చేసి యాప్టిట్యూడ్ అని ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ యాప్టిట్యూడ్ అంటే సహజ సామర్థ్యాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఒకసారి బుట్ చూడండి. అన్ని పక్షులు ఎగురుతాయి, పావురం కూడా ఎగురుతుంది కాబట్టి అది కూడా ఒక పక్షి. ఈ విధంగా 8వ తరగతి విద్యార్థి రాజు చెప్పడం అనేది. ఇక్కడ ఇలాంటి బిట్టే మనకు ఉపాధ్యాయులందరూ బోధిస్తారు, రాజు కూడా ఉపాధ్యాయుడు కాబట్టి అతను కూడా బోధిస్తాడు అనుకోవడం ఇది ఎలాంటి వివేచన అని అడిగాడు. అక్కడ ఆప్షన్స్ ఈ విధంగానే ఇచ్చాడు. ఇక్కడ కూడా అన్ని పక్షులు ఎగురుతాయి, పావురం కూడా ఎగురుతుంది కాబట్టి అది కూడా ఒక పక్షి అనుకోవడము. ఇది ఎలాంటి వివేచన అంటే నిగమన వివేచన. సేమ్ బిట్ కానీ ఇక్కడ మార్చి ఇవ్వడం అయితే జరిగింది. ఆన్సర్ వచ్చేసి దీనికి ఆప్షన్ 2, నిగమన వివేచన. నెక్స్ట్, మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు. ఆప్షన్: క్లిఫర్డ్ బీర్స్, పీనల్, బీనే, సిగ్మండ్ ఫ్రాయిడ్. మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు వచ్చేసి క్లిఫర్డ్ బీర్స్.
గత అనుభవం ఏ విధంగా జరిగిందో అదే క్రమంలో తిరిగి గుర్తుకు తెచ్చుకోవడమే స్మృతి అని తెలిపినది. గత అనుభవం ఏ విధంగా జరిగిందో అదే క్రమంలో తిరిగి గుర్తుకు తెచ్చుకోవడమే స్మృతి అని తెలిపినది. ఆప్షన్ స్కిన్నర్, వుడ్వర్డ్, రైబర్న్, స్టౌట్. గత అనుభవం ఏ విధంగా జరిగిందో అదే క్రమంలో తిరిగి గుర్తుకు తెచ్చుకోవడం అనేది స్మృతి అని తెలిపిన శాస్త్ర ఎవరి నిర్వచనం అంటే స్టౌట్ నిర్వచనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ ఇంకో నిర్వచనం ఇచ్చాడు. ఏ విషయ మూలాలనైనా ఎవరికైనా ఏ వికాస దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చు. ఏ విషయ మూలాలైనా ఎవరికైనా ఏ వికాస దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చు అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్స్ థాండైక్, కోహెలర్, బ్రూనర్, స్కిన్నర్. ఏ విషయ మూలాలైనా ఎవరికైనా ఏ దశలో అయినా ఫలవంతంగా బోధించవచ్చు అని తెలిపింది బ్రూనర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. వ్యక్తి పూజ ద్వారా నేర్చుకోవడం ఈ అభ్యసనానికి చెందింది. వ్యక్తి పూజ ద్వారా నేర్చుకోవడం అనేది ఈ అభ్యసనంకు చెందింది. ఆప్షన్స్ పరిశీలన అభ్యసనం, యత్నదోష పద్ధతి, అంతర్దృష్టి అభ్యసనం, బోధన అభ్యసనం. వ్యక్తి పూజ అనేది పరిశీలన అభ్యసనం. ఒక వ్యక్తిని చూసి అతన్ని పరిశీలించి ఈ వ్యక్తి పూజ అనేది మనం ఒకరిని చూసి నేర్చుకొని అతన్ని ఇక్కడ వచ్చేసి పరిశీలన అభ్యసనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ స్మృతి ప్రక్రియలో లేనిది ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం, దమనము. లేనిది అన్నాడు. ఇక్కడ ఎన్కోడింగ్ స్మృతిలో ఉంది, ధారణ కూడా ఉంది, అదేవిధంగా జ్ఞప్తికి తెచ్చుకోవడం కూడా స్మృతిలోనే ఉంది. దమనము అనేది విస్మృతికి సంబంధించింది. లేనిది అన్నాడు కాబట్టి ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 దమనము. నెక్స్ట్ సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఆప్షన్స్ కోహెలర్, బాగ్లే, కోఫ్కా, థాండైక్. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వచ్చేసి థాండైక్. థాండైక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుంచి చనిపోయే వరకు అతడిపై ప్రభావాన్ని చూపే బాహ్యకారకం. వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుండి చనిపోయే వరకు అతడిపై ప్రభావాన్ని చూపే బాహ్యకారకం. ఆప్షన్స్ కుటుంబం, పాఠశాల, విద్య, పరిసరం. బాహ్యకారకం వచ్చేసి పరిసరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. బహుళ ప్రజ్ఞలో వ్యక్తాంతర ప్రజ్ఞకు మరో పేరు. సాంఘిక అవబోధం, తార్కిక ప్రజ్ఞ, శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ, సృజనాత్మక ప్రజ్ఞ. బహుళ ప్రజ్ఞలో వ్యక్తాంతర ప్రజ్ఞకు మరొక పేరు వచ్చేసి సాంఘిక అవబోధం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్. ఉన్నత ప్రమాణాలను సాధించాలి అనే లక్ష్యం వైపుగా కొనసాగింపే చేసే మానసిక స్థితిని ఇలా అనవచ్చు. ఉన్నత ప్రమాణాలను సాధించాలి అనే లక్ష్యం వైపుగా కొనసాగే మానసిక స్థితి. ఆప్షన్స్ అభిరుచి, వైఖరి, సాధనా ప్రేరణ, సహజ సామర్థ్యము. లక్ష్యాన్ని పెట్టుకొని ఉన్నత ప్రమాణాల వైపు సాగాలి అనే లక్ష్యం వైపుగా కొనసాగే మానసిక స్థితి వచ్చేసి సాధనా ప్రేరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ కంప్యూటర్ ఆధారిత బోధనకు ఊతమిచ్చిన అభ్యసన సిద్ధాంతం. అభ్యసన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన, యత్నదోష పద్ధతి, కార్యసాధక నిబంధన, అంతర్దృష్టి అభ్యసనము. కంప్యూటర్ ఆధారిత బోధనకు ఊతమిచ్చిన అభ్యసనం వచ్చేసి కార్యసాధక నిబంధనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ దత్తాంశంలోని గరిష్ట కనిష్ట విలువల భేదాన్ని డాష్ అంటారు. దత్తాంశంలో గరిష్ట కనిష్ట విలువల భేదాన్ని ఈ విధంగా అంటారు. ఆప్షన్స్ వ్యాప్తి, చతుర్థాంశక విచలనం, సగటు విచలనం, ప్రామాణిక విచలనం. ఇది ఎస్సేకి సంబంధించిన సైకాలజీ పేపరు. ఎస్జిటి వాళ్ళకి ఈ టాపిక్ అనేది లేదు. దత్తాంశంలో గరిష్ట కనిష్ట విలువల మధ్య భేదాన్ని వ్యాప్తి అనేసి అంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్రింది సంస్థ విద్యా వనరులను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఓపెన్ విద్యా వనరులను అనే పదాన్ని అందించారు. ఆప్షన్స్ యూనిసెఫ్, యుఎన్ఓ, యునెస్కో, WHO. క్రింది విద్యా వనరులు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఓఈఆర్ అనే పదాన్ని అందించింది వచ్చేసి యునెస్కో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ కృత్యాధార అభ్యసనంలో అభ్యసన సూత్రం కానిది ఉన్ముఖీకరణ సూత్రం, చురుకైన భాగస్వామ్య సూత్రం, వ్యక్తిగత అభ్యసన సూత్రం. కృత్యాధార అభ్యసనంలో అభ్యసన సూత్రం కానిది ఏది అంటే అభ్యసన సూత్రము. ఆన్సర్ వచ్చేసి అభ్యసన సూత్రం అనేది కృత్యాధార అభ్యసన సూత్రంలో అభ్యసన సూత్రం అనేది కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4.
ఎన్ఈపీ 2020 సామాజిక లేదా ఆర్థిక స్థితిలో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ అధిక నాణ్యత గల విద్యను ఈ సంవత్సరం నాటికి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020 ఎన్ఈపీ ఆర్థిక స్థితిలో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ నాణ్యత గల విద్యను ఈ సంవత్సరం లోపు అందించాలనేసి ఒక డేట్ అయితే పెట్టుకుంది. ఏ సంవత్సరం నాటికి? ఆప్షన్స్ 2020, 2015, 2030, 2040. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 2030. 2030లోగా ఆర్థిక వాటితో సంబంధం లేకుండా నాణ్యత గల విద్యను అందించాలనేసి ఎన్ఈఎఫ్ 2020 అనేది లక్ష్యంగా పెట్టుకుంది. జగనన్న గోరుముద్ద పథకం ప్రారంభించిన సంవత్సరం. జగనన్న గోరుముద్ద పథకం ప్రారంభించిన సంవత్సరం జనవరి 14, 2020, జనవరి 21, 2020, జనవరి 26, 2020, నవంబర్ 14, 2020. జగనన్న గోరుముద్ద పథకం వచ్చేసి జనవరి 21, 2020 నుంచి అమల్లోకి అయితే వచ్చింది. జనవరి 21, 2020. నెక్స్ట్, క్రింది సాఫ్ట్వేర్లో ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా ఈ పేపర్స్ అంటారు కదా, ఈ పేపర్స్ వాటిని భద్రపరుచుకోవచ్చు. క్రింది సాఫ్ట్వేర్లో ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా ఈ పత్రాలను భద్రపరచుకోవచ్చు. ఫోటో బూత్, డిజిటల్ లాకర్, మొజిల్లో, ఫైర్ఫాక్స్, ఆవాస్ట్. సాఫ్ట్వేర్లో డిజిటల్ లాకర్లో మనము ఈ పత్రాలను ఆధార్ నెంబర్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఒక విద్యార్థి శారీరక వయస్సు 10 సంవత్సరాలు, మానసిక వయస్సు 12 సంవత్సరాలు అయినా అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి శారీరక వయస్సు బై మానసిక వయస్సు ఇంటూ 100 చేస్తే ఆన్సర్ వచ్చేసి 120 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 120. మంచి ఉపాధ్యాయుని యొక్క ముఖ్య లక్షణం విద్యార్థుల క్షేమంపై శ్రద్ధ, సమర్థవంతమైన నాయకత్వపు లక్షణాలు, స్నేహశీలమైన స్వభావాన్ని కలిగి ఉండుట, విషయ జ్ఞానంపై పట్టు కలిగి ఉండడం. మంచి ఉపాధ్యాయుని యొక్క ముఖ్యమైన లక్షణం వచ్చేసి విషయ జ్ఞానం పైన పట్టు అనేది కలిగి ఉండాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. క్రింది మదింపు విధానంలో మూల్యాంకనం అనియతంగా జరుగుతుంది. సంగ్రహణాత్మక, వార్షిక పరీక్ష, లఘు పరీక్ష, అసైన్మెంట్. క్రింది మదింపు విధానంలో మూల్యాంకనం అనేది అనియతంగా జరుగుతుంది. ఎక్కడ అంటే లఘు పరీక్ష. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. లఘు పరీక్షలో మూల్యాంకనం అనేది అనియతంగా జరుగుతుంది. నెక్స్ట్, పరస్పర చర్యా బోధనా పద్ధతి కానిది. ప్రాజెక్ట్ పద్ధతి, జ్ఞాన నిర్మాణ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, ప్రదర్శన పద్ధతి. పరస్పర చర్యా బోధనా పద్ధతి కానిది వచ్చేసి ప్రదర్శన పద్ధతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, క్రింది వాటిలో మొదటి తరం కంప్యూటర్ కానిది మిడ్స్ అనేది మొదటి తరం కంప్యూటర్ కాదు. మిగిలినవన్నీ కూడా మొదటి తరం కంప్యూటర్స్. ఆన్సర్ వచ్చేసి MITS కంప్యూటర్స్ మొదటి తరం కంప్యూటర్ కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఇవి టోటల్గా 30 సైకాలజీ బిట్స్. నెక్స్ట్ వీడియోలో అయితే మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.